ఏపీ రాజకీయాల్లో దుమారం కాకరేపుతున్న వాలంటీర్ల వార్. పెన్షన్ కుట్ర. అసలు పెన్షన్ కుట్రలో ఉన్నటువంటి వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇది వాస్తవం. పెన్షన్ విషయంలో కూడా ఈ పెన్షన్ వివాదం జరుగుతుంది. ఈ వివాదంలో కూడా అబద్ధం రాష్ట్రం అంతా తిరిగింది, నిజం ఇప్పుడు మొదలైంది. కానీ ప్రజలు ఈ రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలివి కలవాళ్ళు. అందుట్లో పెన్షనర్స్ అంటే వయసు పైబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి దాదాపు ఎంటికలు నరిసి ఉంటాయి. వాళ్ళకున్న తెలివితేటల ముందు వీళ్ళ తెలివితేటలు ఎంత అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ప్రతిపక్ష పాత్ర ఏంటి, అధికార పక్ష పాత్ర ఏంటి? వాలంటీర్ల విషయంలో ఎవరు ఎలా వ్యవహరించాలి అనేది ముఖ్యం పెన్షన్స్ విషయం. సరే, ఇక్కడ మనం 2 పాయింట్స్ చెప్దాం. 60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలండి. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఉపయోగించి వాళ్ళ చేత పెన్షన్ ఇవ్వద్దు అన్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? వాలంటీర్లు ఇవ్వటానికి లేదు, వాలంటీర్లు ఆపేయమన్నారు. ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు 1,50,000 మంది. అవసరమైతే విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, సెర్పు, అంగన్వాడీలు, టీచర్సు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్సు, ఇలా చూస్తే దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారండి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపించేయచ్చు. ఇంటికి గంటలో పంపించవచ్చు. గంటలో ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం వ్యవహరించాలనుకుంటే గంటలో పెన్షన్ వెళ్ళిపోయిద్ది ప్రతి ఇంటికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు కానీ, విఆర్ఓలు, ఎండిఓలు, లేకపోతే అసిస్టెంట్స్, రెవెన్యూ అసిస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ మనిషి ఒక్కొక్కరు 10 మందికి ఇస్తే చాలు, డెలివరీ అయిపోయినట్టే. లిస్ట్ ఉంది, డబ్బులు ఉంటే వెళ్ళిపోయింది. కానీ అసలు సమస్య ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేవట. నెంబర్ 1 పాయింట్. డబ్బులు ఉన్నట్లయితే పంపించుండేవాళ్ళు. లేదు, డబ్బులున్నా కానీ డబ్బులు తెప్పించుకొని ఎందుకు పంపించలేదనంటే దీని మీద ఒక కుట్ర, ఒక రాజకీయ కుట్రకి తెరలేపాలన్నటువంటి ఉద్దేశంతో దీనిని ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపించారు అని ప్రచారం చేయటం కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇది ఎవరు చేశారు? ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అనంటే ఎన్నికల సందర్భంగా ఓట్లను తమ వైపు తిప్పుకోవటం కోసం, ఓట్లు తమ వైపు వేపించుకోవటం కోసం ఈ రకమైనటువంటి ఒక రాజకీయ పెన్షన్ క్రీడకి, పెన్షన్ కుట్రకి ఇది తెరదీసింది. గత ఎన్నికల ముందు వైఎస్ వివేకా గారిని నారాసుర రక్త చరిత్ర, వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు అనేటువంటిది ఎంతటి అవాస్తవమో, ఎంతటి అబద్ధమో, ఇప్పుడు ఈ పెన్షన్స్ను కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనేటువంటిది అంతటి అవాస్తవం, అంతటి అబద్ధం. ఈ విషయంలో ప్రజలకు స్పష్టంగా తెలుసు. మరింత స్పష్టంగా చెప్పాలి అంటే పింక్ డైమండ్ ఉంది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, తిరుపతి అని చెప్పని ఎలా అయితే ప్రచారం చేశారో, ఇది కూడా అలా ప్రచారం చేయటం కోసం ఒక యుద్ధం, ఒక సైన్యం బయలుదేరి చేస్తుంది. ఇందులో మనం వాస్తవం అవాస్తవం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది మనం చెప్తున్నాం. లేకపోతే ఇది పొలిటికల్గా ఉన్నటువంటి గేమ్. ఎన్నికల సమయంలో వాస్తవాలని అవాస్తవాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద మరింత ఎక్కువగా ఉంటుంది కావున చెప్తున్నాం. ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవటంతో ఎవరు తప్పు? ఎన్నికల ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం అచేతన వ్యవస్థలో ఉంటుంది. ముఖ్యమంత్రి లేదా ఎవరైతే మంత్రులు వీళ్ళందరూ పరిపాలనా వ్యవహారాలు మొత్తం చూసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మరి జవహర్ రెడ్డి గారు
60 లక్షల మందికి పెన్షనర్స్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగుల చేత ఎందుకు పెన్షన్ పంపిణీ చేయించలేదు? నెంబర్ 1 క్వశ్చన్. పెన్షన్ పంపిణీ చేయకుండా ఏమైనా రాజకీయ కుట్ర కోసం ఒక పార్టీకి, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నం చేశారా? నెంబర్ 2 జవహర్ రెడ్డి గారు. నెంబర్ 3, ఈ పెన్షన్ ఇవ్వకుండా ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి నష్టం జరిగించే విధంగా లేదా రాజకీయంగా నష్టం చేకూర్చాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక దృక్పథంతో, ఒక కావాలని ఈ పెన్షన్ డబ్బులు పంపించకుండా ఆపారా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. 24 గంటల్లోపు గనక చీఫ్ సెక్రటరీ గారు ఈ డబ్బులు డెలివరీ చేయకపోతే లేదా వీటికి ఆన్సర్ చెప్పకపోతే చీఫ్ సెక్రటరీ గారిని తప్పించేటువంటి, సిఎస్గా ఆయన్ని మార్చేటువంటి అవకాశం ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన, అంటే ఇది రాజకీయ కుట్రకి తెరలేపింది కావున దీనిపైన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని తక్షణం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మార్చాలి? ఎందుకు మార్చాలి అని అంటే, ప్రభుత్వం సుప్త చేతన వ్యవస్థలో ఉంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి వ్యక్తి 60 లక్షల మందికి డబ్బులు పంపించకుండా ఎలా ఆపుతాడండి? వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవాలి, ప్రభుత్వం బాధ్యత. అధికార పక్షంలో అధికారాన్ని లేదా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి బాధ్యత. ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం? సరే ఓకే మేము పంచలేకపోతున్నాము అనంటే ప్రభుత్వానికి లేదా చీఫ్ సెక్రటరీకి చేత కాకపోతే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో పంచాల్సినటువంటి 700 కోట్లు అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటికి ఇచ్చేస్తారు కదా. మరి మీకు అంత బాధగా ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారు కదా. వాళ్ళ చేత పంచటము తప్పే. ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యాన్సులు వేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేయమని అడుగుతున్నటువంటి కొందరు వాలంటీర్లు చేసినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ చర్యల వలన మొత్తం వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? నువ్వు డబ్బులు ఇచ్చి, ప్రభుత్వం డబ్బులు, నేను కట్టిన ట్యాక్సు, మీరు కట్టిన ట్యాక్సు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో డబ్బులు వస్తే వాటిని మీరు తీసుకుపోయి ఇంటికి పోయి ప్రజలకి ఇచ్చి, ఎవరైతే వృద్ధులకి ఇచ్చి, మా డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, మన డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకుపోయి వృద్ధులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్కు ఓటేయండి అని చెబితే ఎలా కుదురుతుందండి? వారి ధర్మం ఏంటి? వారు వాలంటీర్స్గా ప్రభుత్వ విధులను వ్యవహరించాలి. అంతేగాని మేము జెండా వేసుకొని తిరుగుతాము, వాళ్ళకు ఓట్లు వేపిస్తామంటే మీకు సంబంధం లేదు. అయితే ఈరోజు వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక అదృష్టమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లకు ఇచ్చిన వరం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకొని మోయకుండా, ఎవరైతే ఎన్నికల్లో నిబద్ధతతో ఎటుపక్క పార్టీలకు లేకుండా న్యూట్రల్గా ఉంటారో, న్యూట్రల్గా ఉండి పనిచేస్తారో వారిని రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని యథావిధిగా కొనసాగిస్తాం, వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఉద్యోగాలు పోగొట్టుకునే విధంగా కొంత వ్యవహరించడం ఓకే, ఆ కొందరి వలన అందరూ నష్టపోకూడదు. ఇది నెంబర్ 1. రెండోది, ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకో చర్య జరిగింది. అదేంటయ్యా అంటే, ఎవరైతే 3000 ఇస్తున్నటువంటి పెన్షన్ని 4000 ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాటిని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాము, ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా ఇంటికి పంపించేటువంటి చర్యకు పూనుకుంటాము అని చెప్పారు. ఈ వివాదం వాలంటీర్లకు అదృష్టంగా మారింది, పెన్షనర్స్కి అదృష్టంగా మారింది.
మనకి ఏదైనా పడితే ఇంకో రూపాయి అదనంగా ట్యాక్స్, పెట్రోల్ మీద ఇంకో రూపాయి ట్యాక్స్ పెరిగిద్ది కదా. ఎలాంటి పరిస్థితి ఉంది? ఇది ఒక అంశం. అంటే ప్రతి అంశాన్ని ఎందుకు గమనించాలి అని అంటే ప్రజలు ఉన్నటువంటి ఫ్యాక్ట్ని తెలుసుకొని లేదా వాళ్ళకి ఉన్న అవగాహనతో చెప్పాలి సమాజానికి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారంటే నమ్మినట్లుగా ఈ ప్రతిదాన్ని వాస్తవం అవాస్తవం తెలుసుకోకపోతే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదపు గంటికల్లో ఉంది. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అంటే వారికి వాస్తవంగా వారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఈ వాలంటీర్ వల్ల నష్టం జరుగుతుంది, వీళ్ళని ఆపాలి అనేటువంటి మనసులో ఉన్నా కానీ మనసులో ఆయన అది చేస్తే రాజకీయంగా ఎక్కడైనా నష్టం జరుగుతుందేమోనన్న ఉద్దేశంతో అది ఆయన చేయలేకపోయాడు. ఆ చర్యకి ఆయన ఉపక్రమించలేకపోయాడు. దాంతో ఎన్నికల సంఘమే దీని మీద ఎవరైతే ఇండివిజువల్గా ఫైట్ చేసేటువంటి నిమ్మగడ్డ అనే టీం వాళ్ళు కంప్లైంట్ చేయటం, దానిపైన అనేక మంది ఫిర్యాదులు చేయటం, వాళ్ళు నిలువరింపు తెచ్చే ప్రయత్నం చేశారు. కంప్లైంట్ ఎందుకు చేశారు? ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల ప్రచార రథాలపైన లేదా వాళ్ళ మీటింగులో డ్యాన్సులు వేసే పని వీళ్ళకి ఎందుకండి? చేయకూడదు. అది వాళ్ళు తీసుకునే ప్రతి రూపాయి, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ప్రజలది, ప్రజలకు సంబంధించి తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ మొత్తం మీద పోయి ఎవరికి పడుతుందా అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద వేటు పడబోతుందా? చీఫ్ సెక్రటరీ మీద ఆయన్ని అక్కడి నుంచి తప్పించబోతున్నారా? చీఫ్ సెక్రటరీగా ఆయన మార్చబోతున్నారా? జవహర్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవమే, మంచి వ్యక్తి అనేటువంటి పేరుంది. కాకపోతే జవహర్ రెడ్డి గారు ఎవరైనా కానీ ఒక 10 మంది ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో పోతే ఆ రకంగా ఉంటారు, ఇంకొక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో పోతే ఆ రకంగా ఉంటారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదేశాలు అమలు చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆ రకంగా ఎన్నికల కోడ్ వచ్చినా కానీ గురుభక్తిని లేదా రాజకీయ భక్తిని చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి మీద వేటు పడేటువంటి ప్రమాదం పొంచి ఉందా? తక్షణం గనక ఆయన డబ్బులు డెలివరీ చేయకపోతే జవహర్ రెడ్డి గారికి వేటు పడుతుంది. కొత్తగా వచ్చేటువంటి సిఎస్ ఎవరైతే ఉన్నారో 24 గంటల్లోపు ఆయన డెలివరీ చేసేస్తాడు. 24 గంటల్లోపు, 24 అవర్స్ లోపు. ప్రభుత్వం దీన్ని ఎంత కావాలని దూరం చేయాలనుకుంటున్నా కానీ ప్రభుత్వం ఎవరైతే కొత్త వాళ్ళు వస్తే అంత తొందరగా డెలివరీ చేస్తారు. కాబట్టి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు 60 లక్షల మందికి వృద్ధులకి అన్యాయం చేయటం సమంజసం కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. రాజకీయం కోసం సీరియస్గా ఉండి ఇంత సర్వీస్లో వాళ్ళకి ఇబ్బంది గురి చేసే విధంగా ఉండటం మంచిది కాదు. ఇది ఒక అంశం. రెండోది, అసలు డబ్బులు లేవు అంటారు. తెలుగుదేశం పార్టీ ఉంటుంది అసలు అకౌంట్లో డబ్బులు లేవు, 13,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు తెచ్చిన డబ్బులు మొత్తాన్ని తమ కాంట్రాక్టర్లకి, ఎవరైతే తమ వర్కులు చేసినటువంటి తమ వీర విధేయులకి వారందరికీ కూడా కమిషన్లు తీసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేశారు. అందువల్ల అకౌంట్లో డబ్బులు లేవు. ఈరోజు మళ్ళీ అప్పుకి ప్రయత్నం చేశారు. రేపు అప్పు వస్తుంది. రేపు అప్పు వస్తే మళ్ళీ ఆ అప్పుని ప్రజలకు పంచేదానికి కొద్దిగా ఆలస్యం చేసి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి భావనతో ఉన్నారనేది వారు చెప్తున్నటువంటి ఇంకో సబ్జెక్టు. సరే, ఇవన్నీ రాజకీయంగా జరిగేటువంటి ఒకసారి వాయిస్ ఒకటి వచ్చింది. ఒక వాలంటీరు వాయిస్ మెసేజ్ పంపుతా ఉన్నారు. ఎవరికి? పెన్షనర్స్ అందరికి. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ చూస్తే బాగుండేది. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ బయట అదేంటి? నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని గెలిపి. ఏందండి ఇది? ఇది ఏందండి ఇది? ఇది ప్రజలకి ఎవరికన్నా ఇంకొకసారి వినాలంటే ఇంకొకసారి వేస్తాం. జాగ్రత్తగా గమనించండి. వాస్తవాలు ఏందో ఇక్కడే తెలిసిపోతాయి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. రిపీట్.
నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల, వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని గెలిపి వాలంటీరు చక్కగా ప్రేమతో తాతగారు మా అమ్మగారు అని అంటూ ఏం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి కుట్ర చేసి, కుట్ర అంట వాలంటీర్లకి ఏం పని, కుట్ర ఏ ఇష్యూ వాళ్ళతోటి వాళ్ళకి చేసి పెన్షన్ ఆపేశారని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్లో ఏంటి, వైసీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించండి, మళ్ళీ వచ్చేస్తామంటున్నారు. ఏంటి పొలిటికల్ గేమ్, ఏంటిది, ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాలను మరీ ఇంత నీచ స్థాయికి తీసుకెళ్ళటం అనేటువంటిది మంచిది కాదు. ఎంతోమంది రక్తం దారబోస్తే ఈ స్వాతంత్రం వచ్చింది, ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఈ రకంగా కూనీ చేస్తారని అనుకోలేదు. ఎంత దారుణంగానా, కొంచెము ఆలోచించాలి కొన్ని చేసేటప్పుడు. సరే పొలిటికల్గా 4 సంవత్సరాలుగా ఇస్తున్నాము. ఎవరు సొమ్ము ఇస్తున్నారండి? ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతున్నారు. ఎవరింట్లోంచి తెచ్చి పంచుతున్నారండి? ఏ రాజకీయ నాయకుడి ఇంట్లోంచి తెచ్చి పంచారండి? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ సొమ్మును మొత్తాన్ని దారదేశి పంచినవి ఉన్నాయా? అతి రేరు. ఇప్పుడు అప్పట్లో పాతకాలంలో కొద్ది విన్నాం. ఇదేంటిది, ఇదేం కుట్ర? అందుకే మనం అంది రాజకీయంగా ఇలాంటివి దుర్మార్గమైన చర్యలని. సరే, బైట్స్ వేయండి, పొలిటికల్ బైట్స్. అందరి పింఛన్లు మొదటి తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు, కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటే లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళని పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలో డిమాండ్ చేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని, ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి, ఆయన పేరు మర్చిపోయినా, ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి ఈ యొక్క వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డోర్ కి వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వలేరు. ఎంత మోసగాడు చంద్రబాబు, ఎంత నయవంచకుడు. వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ ని వెన్నుపోటు పొడవడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ స్థాయిలో రాజకీయం జరుగుతుంది. అంటే వారు అన్నారు కదా ఆయన సామాజిక వర్గం అని. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన సామాజిక వర్గం అని చెప్పి ఆ టైంలో ఎన్నికలప్పుడు ఇబ్బంది పెట్టారా? ఎన్నికలు నిర్వర్తించకుండా ఆపారా? ఆయన వెంటాడారా? ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారా? ఆయన మీద కేసులు పెట్టారా? అంటే ప్రతి అంశానికి ఆ రకమైనటువంటి ఒక వాదన తీసుకురావటం అది పింక్ డైమండ్ సాయిరెడ్డి గారికి చెల్లింది. ఆయన ఇప్పుడు పింక్ డైమండ్ ఎంతటి అబద్ధమో, ఎలాంటి అబద్ధాన్ని ప్రచారం చేశారో అలాంటి అబద్ధం, కోడికత్తి ఎంతటి అబద్ధమో, లేకపోతే గొడ్డలిపోటు ఎంత అబద్ధమో, ఈరోజు పెన్షన్ కూడా అట్లాంటి అనేది అంత అబద్ధంలా కనిపిస్తుంది, కానీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సరే, మరి దానికి సంబంధించి చూద్దాం. ఇక అనిల్